ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్ 2020 సంబంధించి మనకి పబ్లిక్ పరీక్షలు కూడా చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. మనకి చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. ఈ తక్కువ టైంలో మనకి హెల్ప్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మనం అందరం ఒక చిన్న మ్యాజిక్ టైప్లో కొన్ని టిప్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. మనకి మెయిన్గా మన ఫేస్ తెలియదు, మన పేరు తెలియదు, కేవలం మన రాసిన పేపర్ బట్టి మనకి మార్కులు ఇస్తారు. కాబట్టి దీంట్లో కొన్ని టిప్స్ అప్లై చేస్తే మనకి మార్కులు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదే ఫైనల్ ప్రిపరేషన్ సంబంధించి చీట్ కోడ్ టిప్స్ అన్నమాట. దీన్ని అప్లై చేస్తే మనకి బెనిఫిట్ అయితే అవుతుంది. మెయిన్గా మీ అందరి కోసం కొన్ని టిప్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా అక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసేంత వరకు కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ అలాగే ఇంటర్ అప్డేట్స్ కూడా మన ఛానల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బోత్ ఏపీ అండ్ అలాగే తెలంగాణ. మెయిన్గా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక చాట్ బాట్ లింక్ అయితే ఇస్తానమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఇంటర్ ఎంపీసీనా బైపీసీనా ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి కొన్ని రీసెర్చ్ అయితే ఉంటాయన్నమాట. వెయిటేజ్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అప్డేట్స్, ఇక్కడ గన్ షాట్ క్వశ్చన్లు కావాలి కింద దాని మీద ప్రెస్ చేసి సెండ్ అని కొట్టండి. మనకి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా గన్ షాట్ క్వశ్చన్లు పీడిఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్ రూపంలో మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ బాట్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ దీన్ని అయితే యూజ్ చేసుకోండి. మెయిన్గా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే చాలామంది ఒక్క నిమిషం చదివి మనకి పలానా క్వశ్చన్ వచ్చు కదా అని రాసుకుంటూ అయితే వెళ్ళిపోతారన్నమాట. ఆ తప్పైతే చేయకండి. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే 5 to 10 minutes క్లియర్గా ఒకసారి చదవండి. మనకు వచ్చింది ఏంటి, రాందేంటి, ఇలా చదివితే మీ బ్రెయిన్లో ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి అని వచ్చేస్తామన్నమాట. వచ్చిన తర్వాత మొత్తం ప్లాన్ చేసుకొని రాయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో టైం మేనేజ్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎంత టైం బాగా ప్లాన్ చేసుకొని రాస్తే మనకి అంత బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ప్రతి నిమిషం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నా బెటర్ సజెషన్ ఏంటంటే 2 marks ఫస్ట్ రాస్తే బెటర్. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చెప్తున్నాను. అండ్ అలాగే మీకు ఏమైనా క్వశ్చన్ రాకపోతే కనుక వదిలేయకండి. చాలామంది కొంచెం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రీసెంట్గా 10th కంప్లీట్ ఇంటర్ ఎగ్జామ్ రాయబోతున్నారు కదా, వాళ్ళకి తెలిసి అయితే ఉండకపోవచ్చు అన్నమాట. ఏమైనా క్వశ్చన్ రాకపోతే వదిలేయకండి. దానికి రెలవెంట్గా రాయిస్తే మనకి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏది రాయకపోవడం కన్నా ఏదైనా కొంచెం రాస్తే మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పాస్ అవ్వాలన్నా బార్డర్ ఒక మార్క్తో పాస్ అవుతాం, తర్వాత ఇంకో మార్క్ వస్తే ఫెయిల్ అయితే అవుతాం. ఇక్కడ ప్రతి ఒక్క మార్క్, ప్రతి ఒక్క టైం మేనేజ్మెంట్ సెకండ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఏది రాయకపోవడం కన్నా ఏదైనా రాస్తే బెటర్. అండ్ అలాగే దానికి రెలవెంట్గా అయితే రాయండి అన్నమాట. అండ్ అలాగే అన్నీ అయితే అటెంప్ట్ చేయండి. మీకు ఏమైనా 8 marksలో కొంచెం అటు ఇటుగా మార్కులు తగ్గే అవకాశం ఉంటే అని కనిపిస్తే కనుక చాయిస్ అయితే రాయండి. చాయిస్ హెడ్డింగ్ అయితే పెట్టకండి. డైరెక్ట్గా అయితే రాసేయండి అన్నమాట చాయిస్. ఎందుకంటే మీకు దాంట్లో తగిన దీంట్లో యాడ్ చేసి పెంచే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏమైనా క్వశ్చన్ కనుక మీకు సగం వస్తే డయాగ్రామాటిక్తో రీప్రజెంట్ చేసి రాస్తే కొంచెం వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుంది. మనకి మార్క్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు ఇంకో టిప్ అయితే చెప్తున్నాను. మీకు పలానా క్వశ్చన్ ఫిజిక్స్లో ఏమైనా లేదంటే కెమిస్ట్రీలో ఏమైనా చదివేటట్టు ఉంటే కనుక ఆ టాపిక్ సంబంధించి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. మనకి ఒక డయాగ్రామ్ అయితే రావడం జరుగుతుంది. అది చూస్తే అయితే చదవండి అన్నమాట. మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. మనకు పబ్లిక్లో ఆ క్వశ్చన్ వస్తే కనుక ఈ డయాగ్రామ్ బేసిక్ మ్యాటర్ రాస్తే మనకి ఇంప్రెషన్ మనకి మార్కులు కూడా రావడం జరుగుతుంది అన్నమాట. ఏంటంటే ఇక్కడ పలానా పాయింట్స్ మీరు టెన్షన్లో కంగారులో మర్చిపోవచ్చు, అందుకు చెప్తున్నాను. డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని చదువుకుంటే కనుక ఇప్పటి నుండి మనకి మార్కులు స్కోర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఈ పాయింట్ అయితే మర్చిపోకండి. డయాగ్రామ్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో, అయితే మర్చిపోవద్దు. అండ్ అలాగే మెయిన్గా మీ అందరి దగ్గర బుల్లెట్ వే బుక్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను అనమాట. దాంట్లో బుల్లెట్ వే బుక్లు అయితే ఉంటాయన్నమాట. దాంట్లో 2 marks కానీ 4 marks కానీ ఒకసారి వెరిఫై చేయండి. దాంట్లో గన్ షాట్ కొన్ని పాయింట్లు అయితే ఉంటాయి. ఒకసారి పాయింట్లు వెరిఫై చేసుకోండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే రోజుల్లో ఈ పనులు అయితే చేయండి.
ఎందుకంటే దాంట్లో కొన్ని గన్ షాట్ పాయింట్లు అయితే ఉంటాయి. దాన్ని ఎవాపరేట్ చేసి మీరు రాసిన మనకి మార్కులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకు చెప్తున్నాను. బుల్లెట్ బేబీలో ఉండే మెయిన్ పాయింట్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మీరు పేపర్ పబ్లిక్లో ఇచ్చిన దాంట్లో మనకి రూల్ పేపర్లు అయితే ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక బార్డర్ కొట్టండి. రీసెంట్ వీడియో కూడా ఒకసారి చూడండి. నీట్ హ్యాండ్ రైటింగ్ రాయండి. పాయింట్ టు పాయింట్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. మనకి పేపర్ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు అస్సలు వదలకండి. రాయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కటి అటెంప్ట్ అయితే చేయండి. అండ్ అలాగే స్క్రాచ్ వర్క్ మీరు ఏమైనా రాస్తున్నప్పుడు కొట్టేసి రాయితే రాయకండి. డైరెక్ట్గా రాసుకుంటూ అయితే వెళ్ళిపోండి అన్నమాట. స్ట్రైక్స్ అయితే చేయకూడదు. స్ట్రైక్స్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ 2 మార్క్స్లో మనకి ఈ మధ్య ఇలా అయితే అడుగుతున్నారు అన్నమాట. మనకి ఈ విధంగా ఒక క్వశ్చన్ అడిగి ఎస్ ఆర్ నో అని ఒక టైప్ అయితే ఉంటుంది అన్నమాట. దానికి ఎస్ రాసి క్వశ్చన్ ఉంది అటాచ్ చేసి అయితే రాయాలి. చాలామంది ఎస్ ఆర్ నో ఉంటే 2 దాంట్లో తగిలితే ఒకటి తగులుతుంది. మెయిన్గా ఎస్ అని రాసి ఆ క్వశ్చన్ అయితే రాయండి. దాని కింద తర్వాత 2 క్వశ్చన్లు రాసిన తర్వాత 2 లేదంటే 3 రాసిన తర్వాత నో అని పెట్టి అయితే రాయండి. మ్యాక్సిమం మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఫిజిక్స్లో అయితే ఉంటాయన్నమాట. ఫిజిక్స్ కానీ బాటనీ కానీ ఇలా తగులుతైతే ఉంటాయి. ఇలాగ రాస్తే మనకి బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. అందుకు చెప్తున్నాను. ఎస్ అని పెట్టి క్వశ్చన్లో రాస్తే కనుక మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. అవి అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మెయిన్గా డయాగ్రామ్లు అయితే చాలా బాగా ఇంపార్టెంట్. డయాగ్రామెటిక్ రీప్రజెంట్ క్వశ్చన్లు అయితే చూసుకుంటూ అయితే ఉండండి అన్నమాట. అండ్ అలాగే మీరు చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ కానీ లేదంటే బుల్లెట్ బుక్ కానీ లేదంటే ఫోన్లో ఆ మ్యాటర్ తగ్గట్టు కొంచెం చిన్న రీసెర్చ్ వర్క్ అయితే చేయండి అన్నమాట. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ స్లాంగ్లో కొంచెం పదాలు అయితే ఉంటాయి కదా, దానికి తగ్గట్టు ఎగ్జాంపుల్స్తో మనకి ఒకసారి చూస్తే కనుక మన బ్రెయిన్లో అయితే ఉండిపోతుంది అన్నమాట. అండ్ అలాగే పలానా టాపిక్ సంబంధించి యూట్యూబ్లో కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మనం చదివిందే కాదు, డయాగ్రామెటిక్ విజువల్గా చూసింది ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి, ఇది చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే మనకి మ్యాథ్స్లో కానివ్వండి లేదంటే ఫిజిక్స్లో కానివ్వండి ఆన్సర్ పక్కన యూనిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యూనిట్స్ కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మనకి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్లో కానీ ఆన్సర్లు మీరు రాసిన తర్వాత కింద బాక్స్ అయితే కొట్టండి అన్నమాట. ఇవన్నీ చేస్తే మనకి మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అండ్ అలాగే చాయిస్ని పెట్టుకొని డైరెక్ట్ అయితే రాయండి. అండ్ అలాగే రిలవెంట్గా రాయడానికి అయితే ట్రై చేయండి. పాయింట్ వైజ్ రాయండి. డయాగ్రామెటిక్ రీప్రజెంట్ అయితే చేయండి. మీరు బాటనీలో డైకాట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. అది ఎంత బాగా చూపిస్తే మనకి అంత బాగా మార్కులు రావడం జరుగుతుంది. ఆ డయాగ్రామ్ బట్టే మనం క్వశ్చన్ ఫామ్ చేసుకొని రాసేయగలుగుతాం. ఆ ట్రైకోమ్స్ ఏంటి ఇలా చూసుకొని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మనకి పక్కగా మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను, మెయిన్గా మీరు దాంతోపాటు చాయిస్ కూడా రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే 2 మార్క్స్ అయితే ఫస్ట్ కవర్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇవన్నీ చూసుకుంటే మీకు మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఫర్దర్ మీకు చాలా టిప్స్ అయితే చెప్పాలి. ఇది ఒక బేసిక్ వీడియో. దీంట్లో ఉన్న చిన్న పాయింట్స్ ఒక 5-6 పాయింట్లు అయితే ఉంటాయి, అవే చెప్పాను. ఇవి అయితే అప్లై చేస్తే మనకి చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ప్రశాంతంగా ఉండండి, కంగారు పడకండి, ఎవరితో పబ్లిక్లో మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. మీ పక్కన వాళ్ళతో ఫస్ట్ మీకు వచ్చిన మొత్తం అటెంప్ట్ చేయండి, ప్రశాంతంగా రాసేయండి. తర్వాత మీకు రాంది ఏంటి ఒకసారి క్లియర్గా ఆలోచించి దానికి రెలవెంట్గా రాస్తే మనకి మార్కులు అయితే ఇస్తారు. నాకు తెలిసిన పబ్లిక్ పేపర్ కరెక్ట్ చేయడానికి వెళ్తారు కదా ఇన్విజిలేటర్లు, వాళ్ళు చెప్పిన టిప్స్ ఏంటంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళు పాస్ చేయడానికి చూస్తారు, ఫెయిల్ చేయడానికి ఎవరైతే చూడరన్నమాట. పాస్ చేయడానికి చూస్తారు కాబట్టి మీరు కొద్ది గొప్ప అటెంప్ట్ అయితే చేయాలి ఏదైనా. అండ్ అలాగే దానికి రెలవెంట్గా రాసిన వాళ్ళ మార్కులు వేసేలాగా వాళ్ళ మైండ్ సెట్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక అబ్బాయి 20 లేదంటే 19 దగ్గర వచ్చి ఆగిపోతే ఆ పేపర్లో కొంచెం రిలవెంట్గా లేదంటే కొన్ని పాయింట్లు కనుక ఇంక్లూడ్ చేస్తుంటే మనకి మార్కులు వేసేలాగా వాళ్ళు చూసుకుంటూ అయితే ఉంటారన్నమాట. అంతే తప్ప ఏం రాయకుండా నేను పాస్ అవ్వాలి అనుకుంటే ఎవరు పాస్ అయితే చేయరు. మనకి రెలవెంట్గా రాయాలి, కొంచెం దానికి తగ్గట్టు మనం పేపర్లో కొంత అయితే ఉండాలన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి అన్నమాట. పాయింట్ వైజ్ రాయండి, నీట్గా డయాగ్రామ్ రిప్రజెంట్ చేయండి. లేదంటే టేబుల్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి, చిన్న గ్రాఫ్ టైప్ క్వశ్చన్లు ఉంటాయి, ఎగ్జామ్లు, సైడ్ హెడ్డింగ్లు, పాయింట్ వైజ్లు, నీట్ హ్యాండ్ రైటింగ్లు. సెక్షన్ ఏ అయితే సెక్షన్ ఏ పెట్టండి, పక్కన సీరియల్ నెంబర్లు పెట్టండి, క్వశ్చన్ అయిపోయిన తర్వాత బాక్స్ కొట్టండి. ఇవన్నీ మేనేజ్ చేస్తే మనకి మంచి మార్కులు రావడం జరుగుతుంది.
మన పేపర్ బుక్లెట్ చూసిన వెంటనే కరెక్షన్స్ వాళ్ళకి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అయితే ప్రిపేర్ అయిపోవాలన్నమాట. అలా మనం ప్రిపేర్ చేసుకుంటా మన బుక్లెట్ని తయారు చేయాలి. మన బుక్లెట్ చూసిన వెంటనే కొట్టేసి నీట్గా రైటింగ్ బాగోకుండా అని అలా చూస్తే వాళ్ళ బ్రెయిన్లో మొత్తం చిరాకు అయితే ఉంటుంది అన్నమాట. అలా అయితే చేయకండి. మన క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ప్రశాంతంగా ఉండి మెయిన్గా ఈ పేపర్లో కంటెంట్ ఉంది అండ్ అలాగే పాయింట్ వైజ్ అలా ప్రజెంట్ చేయాలన్నమాట. నీట్ హ్యాండ్ రైటింగ్, సైడ్ రైటింగ్ కానివ్వండి, డయాగ్రామాటిక్ క్వశ్చన్ కానివ్వండి, స్టేట్ ఆఫ్ చూసిన వెంటనే ఒక అందంగా అయితే ఉండాలి. ఆ విధంగా ప్రజెంట్ చేయాలి. సో ఇన్ని అయితే ఇంక్లూడ్ చేసి రాయండి. ఎప్పటి నుండి ఎన్ని చూసుకోండి, మీకు బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. ఇవన్నీ అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఇంకా మరిన్ని టిప్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తాను.